ఈ ఇల్లు లిటికేషన్ లో ఉందంట. పోన్లే, వేరే ఆస్తులుంటాయి కదా, చూద్దాం. ఓకే, చూద్దాం. వీఆర్ ఫ్రమ్. మీ ఫేస్ చూస్తుంటే పశువుల ఆసుపత్రి నుండి వచ్చినట్టున్నా, గెటప్ చూస్తే పెద్ద ఆఫీసర్లా ఉన్నారు. నేను మీ ఆస్తుల వివరాలు కనుక్కోడానికి వచ్చిన ఆఫీసర్లే కదా. ఉండండి, మా ఆస్తులేంటో చూపిస్తా. చెప్పానా అన్నావు. చూడు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఆస్తులు చూపిస్తారు. ఇవే మా ఆస్తులు. ఇదేంటి బ్యాగుల నిండా బొక్కలున్నాయి? చెప్పానా సార్? ఇందులో మా బంగారం ఉంది సార్. అమ్మా, ఏంటది? భూతద్దం తెమ్మంటారా సార్? అక్కర్లేదమ్మా, నాకే 2 భూతద్దాలు ఉన్నాయి. ఇంతకీ ఏమిటది? ముక్కు పుడక? అవును, ముక్కుకు పెట్టుకుంటే పడక, ఈ ముక్కు పుడకని భద్రంగా దాచిపెట్టాం. ఏడవకండి సార్. ఈ నిరుపేదల దగ్గర, నిర్భాగ్యుల దగ్గర ఏముంటాయని వచ్చారు సార్. వీళ్ళ దగ్గర ఏమి లేనట్టుంది సార్. అమ్మా, అక్కడ ఏదో డాక్యుమెంట్స్ ఉన్నట్టున్నాయి. అవి దేనికి సంబంధించినవి? శ్మశానం. మా పూర్వీకులు ముందు జాగ్రత్తగా పావెకరం కొనిపెట్టారు. ఎవరు పోయినా తలా 6 గజాలు తీసుకుంటాం. ఏడవకండి సార్. ఇవన్నీ మేము అనాథాశ్రమాలకి వెళ్ళి అడుక్కొని తెచ్చుకున్న బట్టలు. అయ్యో, ఎవరైనా అనాథాశ్రమానికి దానం చేస్తారు, మీరు అనాథాశ్రమం నుంచే దానం అడుక్కుని మరీ బ్రతుకుతున్నారు. మా ఒరిజినల్ గెటప్లు ఇలాగే ఉంటాయి సార్. అయ్యో, సేమ్ ఇలాగే. ఇంత బేదరగా నేను ఏ పాత సినిమాలోనూ చూడలేదమ్మా. ఏడవకండి సార్. వీళ్ళ పేదరికం రూపు మాసిపోవాలంటే కొన్ని శతాబ్దాలే పట్టేటట్టుగా ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా సార్. వస్తాను తల్లి. మీకు ఆ భగవంతుడు కూడా ఐశ్వర్యం ప్రసాదించలేడు. వస్తాం. టీ తాగి వెళ్ళండి. చిత్ర, రూపాయి టీ పొడి, 2 రూపాయల చక్కెర, 3 రూపాయల పాలు తీసుకొస్తావా? అయ్యో, ఉన్నవే 3 రూపాయలు కదత్తా. వద్దు వద్దు, ఇంకేమీ చెప్పద్దు. వీళ్ళకి గాని లోనిస్తే వెంకన్న స్వామికి కుబేరుడు అప్పించినట్టే. ఎన్ని యుగాలైనా తీరదా అప్పు. లోన్ క్యాన్సిల్. చూసావా, నా తెలివితో ఇన్కమ్ ట్యాక్స్ రేడింగ్ వచ్చిన వాళ్లకు ఎలా టోకర వేశానో. అదిగో, లోన్ శాంక్షన్ చేయడానికి బ్యాంక్ ఆఫీసర్స్ వచ్చినట్టున్నారు.
ఇప్పుడు మనం బోలెడు ఆస్తులున్నట్టు చూపించాలి, అంతే కదా? నీకు నా అంత ఐక్యూ ఉంది. కరెక్ట్, కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్. తెలుసు, బ్యాంక్ నుంచే కదా, లోన్స్ ఇవ్వడానికే కదా. రండి, ఇవన్నీ మా ఆస్తులే. మేము బ్యాంకు నుంచి కాదు, మరి వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాట్ ఏంటి? మై గాడ్, ఏమైంది అజయ్? బ్యాంక్ ఆఫీసర్ లోన్ అప్రూవ్ చేయనన్నాడంట. ఎందుకు? ఇంటికి ఎంక్వైరీకి వస్తే ఈ బేకారీ ఆస్తులే లేనట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట. ఏంటి లెక్కలు? చూపించే ఆస్తులకు మీరు చూపించే లెక్కలకు సంబంధమే లేదు. అన్నీ సీజ్ చేయాల్సిందే. ఆగండి, ఆగండి, ఆగండి. తప్పు జరిగినా, ఒకరు బాధపడినా నేను ఊరుకోను. అందులో ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించింది లేదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది. ఎక్కడ సార్? అన్ని ఫేక్ బిల్సే. చూడండి, అసలు కొన్నిటికి బిల్సే లేవు. ఇవన్నీ నేను ఇష్యూ చేసిన బిల్స్ కాదు, చిత్ర చేసింది. అన్ని ఫేక్ బిల్స్ అజయ్. ఏంటిది చిత్ర? బిల్ చేస్తే ట్యాక్స్ కట్ అవుతుందని వితౌట్ బిల్స్ పేమెంట్ యాక్సెప్ట్ చేశానక్క. చూసారా? ఇప్పుడేమంటారు? అనుభవం లేని వాళ్ళకి అప్పచెప్తే ఇలాగే ఉంటుందని రుజువు చేసావు కదా చిత్ర. ఎందుకు ఇలా చేసావు? ఈ ఐడియా భాను ఇచ్చిందక్క. నేనెప్పుడు ఇచ్చాను? అబద్ధాలు ఆడకు. నీకు ఇలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయని మాకు తెలుసు.
పర్సనల్ విషయాల్లో మాకు సంబంధం లేదు. మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తూ ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. జస్ట్ మినిట్, జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. ఆఫీసర్, నేనెవరిని నమ్మను. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇందులో నా టర్న్ ఓవర్తో సహా ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే అప్డేట్ చేసి ఉంచే అలవాటు నాకుంది. చెక్ చేసుకోండి, ప్రతి పైసాకి లెక్క ఉంది. గుడ్ జాబ్. లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సారీ సార్. ఏంటిదంతా? ఏం చేయదలుచుకున్నావు? నన్ను, నా ఇంటిని నడి రోడ్డు మీద దోషిలా నిలబెట్టదలుచుకున్నావా? అందుకే అడుగు పెట్టింది. ఆ పగతోనే మళ్ళీ మన ఇంట్లోకి చేరింది. ఈ విషయం నాకెప్పుడూ తెలిసేజీ. మీరే నమ్మలేదు. అందుకే భాను చేతికి కీస్ ఇవ్వద్దు అని చెప్పాను. మీరు నా మాట వినలేదు. కావాలనే చిత్రకి రెస్టారెంట్ బాధ్యతలు అప్పగించి కావాలనే రాంగ్ సైడ్ డ్రైవ్ చేయించింది. మీ దగ్గర ఒరిజినల్ బిల్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయాం. లేదంటే ఏం జరిగేది? ఇదొక్కటేనా? చాలా చేసింది. నన్ను కూడా పావులా వాడుకోవాలని అనుకుంది. నన్ను మా ఆయన్ని సౌదీ పంపిస్తానని చాలా ఆశ పెట్టింది, మోసం చేసింది. ఏంటి ఏమంటున్నావు నువ్వు? మాయ నిజమే చెప్తుంది అజయ్. ఆ విషయంలో కిషోర్ మాయ మీద చేయి చేసుకున్నాడు. అడిగితే నా మీద తిరగబడ్డాడు. తోడికోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. అన్నదమ్ముల్ని విడదీయాలనుకుంది. కుటుంబాన్ని ముక్కలు చేసి మన ఇంటి పరువు ప్రతిష్టలనే కాదు ఆస్తులు కూడా లేకుండా చేయాలనుకుంది. ఆగండి. భాను ఇవన్నీ చేయడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? జయమ్మ, ప్లీజ్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని కూడా మాయ చేసింది. మీ అండ చూసుకునే ఇవన్నీ చేసింది. మీకే అర్థం కాక భానుని వెనకేసుకొనొచ్చారు. అందరం కలిసికట్టుగా ఉండేవాళ్ళం. ఒక్కనాడైనా ఎవ్వరూ లేకుండా భోజనం చేసేవాళ్ళమా?
ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళు ఎవరికి నచ్చినవి వాళ్ళు బయట నుంచి తెప్పించుకొని తింటున్నారు. దానికి కారణం భాను కాదా? వాళ్ళకి నచ్చినవి బయట నుంచి తెప్పించుకొని తింటే తింటారు, లేదంటే కడుపు మార్చుకుంటారు. మాయాని కిషోర్ని సౌదీ పంపిస్తానంది. చిత్రని కూడా వాళ్ళ ఆయన దగ్గరికి పంపిస్తానని ఆశ పెట్టింది. ఈ ఇంటి సభ్యుల్ని విడగొట్టి ఏజేని ఒంటరిగా నిలబెట్టి పగ సాధించాలనే పథకంతోనే వచ్చింది. ఆహా, నేను నమ్మను. నేను నమ్ముతున్నాను. లోన్ శాంక్షన్ చేయడానికి వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ని వెళ్ళగొట్టింది. లోన్ రాకుండా చేసింది. నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర దేశద్రోహిలా నిలబెట్టాలనుకుంది. అందుకే ఇవన్నీ తెచ్చి ముందు పెట్టింది. మాయతో ప్రపోజల్ పెట్టింది. చిత్రకు ఆశ చూపించింది. వర్ధన్ కిషోర్లు కూడా గొడవ పడేలా చేసింది. ఇన్నాళ్ళు ఒక్కతాటిపై నడిపించిన ఇంటిని ముక్కలు చేసింది. ఇక భరించటం నా వల్ల కాదు. వెళ్ళిపో. నా ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఎన్ని ఆరోపణలు నీ మీదే. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి భాను? నా వల్ల కాదు జయమ్మ. ఏది నా వల్ల కాదు. బేకారని కదా. ఎన్ని అబద్ధాలు నా చుట్టూ నిలబడి నన్ను వేలెత్తి చూపిస్తుంటే ఆ అరుపుల మధ్య నిజం గొంతు ఎవరికి వినబడుతుంది? నిజమే, నేను చాలా తప్పులు చేశానేమో. అవన్నీ నిజమో కాదో వీళ్ళ మనస్సాక్షికి తెలిస్తే చాలు. నువ్వు ఇంకొక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. వెళ్ళు. నువ్వు ఎందుకు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావో నాకు క్లియర్గా అర్థమైంది. జీవితంలో మళ్ళీ నా గడప లోపల అడుగు పెట్టకు. Get out!
వీడుకోలు చెప్దామని వాకిట్లో నిలబడ్డాను